వారం సింహరాశి వారి ఫలితాల్ని మనం తెలుసుకున్నట్లయితే, సింహరాశి వారికి అన్నిటా కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులతో, పైవారితో, పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క లావాదేవీలలో పాల్గొనేటువంటి మీ వినియోగదారులతో కానీ, లేదా మీతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సహ వ్యాపారులతో గానీ, ఎప్పుడు కూడా సహోద్యోగులతో గానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయము. అలాగే మీ భార్యతో కూడా అనవసరమైనటువంటి చీకాకులు పడకుండా చాలా ఓపికగా ఉంటూ, ఓపికగా వ్యవహరించండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మీకు ఎదురుగా ఉన్నటువంటి ఎవరైనా కూడా, ఎవరిలో అయినా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు గానీ, మీకు అవమానపరిచేవాళ్ళు గానీ ఎదురైతే, అక్కడ మీరు మౌనాన్ని వహించండి. మీరు వారితో కయ్యానికి దిగవద్దు. దానివల్ల ఏమవుతుంది అంటే, మీ యొక్క మాట వాళ్ళ ఆ మాటను మీ యొక్క కోపంతో మీరు మాట్లాడినటువంటి వాళ్ళ మాటని వాళ్ళు ఉపయోగించుకొని, మీ యొక్క యశస్సును భంగపరిచేటువంటి అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. కాబట్టి మీరు చాలా మటుకు ఓపికను వహించండి. మీకు ఇష్టదేవత ఆరాధన మీరు చేసుకోవడం, అలాగే రామాయణంలో విజయాన్ని సంపాదించేటువంటి కొన్ని సర్గల పారాయణ చేసుకోవడం ద్వారా మీకంతా కూడా మంచి జరుగుతూ ఉంది. రాముడు ఏ విధంగా అయితే విశ్వామిత్రుడితో వెళ్ళి, ఆ విశ్వామిత్రుడు యాగ సంరక్షణ చేశాడో, ఆ ఘట్టాన్ని మీరు పారాయణ చేసుకోండి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ ఏ విధమైనటువంటి చీకాకున్నా కూడా తొలగిపోయి మీకన్నీ కూడా శుభాలను చేకూరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా రామనామ స్మరణ, రామకోటి రచన కూడా మీకు అన్నింటా కూడా గొప్పనైనటువంటి ఫలితాల్ని ఇస్తూ ఉంటుంది. మీరు ఎక్కడా కూడా నా అహం దెబ్బతినకూడదు అనేటువంటి మొండి పట్టుతో ఉండడం, ఇలాంటివేవీ చేయకుండా చాలా మట్టుకు మనల్ని ఎవరైనా ఏమైనా అంటే ఆ భగవంతుడు చూసుకుంటాడు అనేటువంటి ధోరణితో మీ పనిని మీరు వాయిదా వేయకుండా, మీ పనిలో ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసుకుంటూ గొప్పనైనటువంటి యశస్సును మీరు పొందాలని, ఈ విధంగా ఈ గ్రహచారంలో ఈ వారంలో చాలా గొప్పనైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆ ఫలితాలన్నీ కూడా మీరు పొందాలంటే మీరు ఓపికగా ఉండడం చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్తూ ఉన్నారు.